హలో అండి, నమస్తే. నమస్కారం. ఏం పేరండి? లత. లత. బావ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. ఏమని పిలుస్తావు ముద్దుగా? అంజియా? ఓయ్ అని పిలుస్తా. ఓయ్. అక్కడ దూరంగా ఉంటే ఓయ్ ఓకే, పక్కనే ఉన్నా కూడా ఓయ్ అంటావా? అంతే. కోపంలో అంతే, ఇక అన్నిటికీ అదే ఇక ఓయ్. అంటే కోపం ఓయ్కి రొమాంటిక్ ఓయ్కి డిఫరెన్స్ ఉంటది కదా. అట్లా నేను డిఫరెంట్ గా చెప్తుంటాను, మీరు ఖండించండి దాన్ని. ఓకే, కోపంగా ఓయ్ అనాలి. నీకు వినబడుతుందా లేదా? ఓయ్. ఓయ్ అయితే ఉండాలి. ప్రేమగా నీకు వినబడుతుందా లేదా? హలో ఓయ్. ఏదైనా సరే చివరకు ఓయ్ వేసుకోవాలి. అంతే. ఏం చేస్తారు బావగారు? బిజినెస్. సూపర్. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? అవుతుంది 60. 60. 16. 16. 16 సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది? నన్ను లవ్ అరేంజ్డా? అరేంజ్. నిన్ను చూసుకున్నారు, కింద పడి ఎంఐ కావాలి ఎంఐ అని దొర్లేరా? అవునా? నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసురండి. కావాలి మ్యారేజ్ అని. ఇంకా కావాలి అంటే నువ్వే వెళ్ళి కొండ మీద తలసి కొట్టుకుంటానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అంతే కదా. 1 month లో అట్లా. 1 month లో అయిపోయింది అంతా ఘోరం. అంతేగా. రెడీ సిస్టర్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది విజువల్, బోరు నేడుస్తుంది బుల్బుల్. ఫాస్ట్ గా. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. హనుమన్ ఎక్కడ తీసుకెళ్ళాడు? అంత కావాలి అని కింద పడి మీద పడి దొరికినాడు. ఎక్కడ లేదు. మరి నువ్వు అడగాలి కదా, ఓ దొరలేవు ఈ మాత్రం పెట్టవా అని. అమ్మాయి బంగారం రా. సరే, ఇప్పుడు నువ్వు బావని చీరలు కొనమన్నావు పండక్కి. ఒక్కొక్క చీర 1,00,000 రూపాయలు అడిగావు. ఆయన ఏమో కొనమన్నాడు, నీకు కోపం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎదురుకుంటా నుంచున్నాడు. ఇప్పుడు మొత్తం అంతా వేయాలి. ఆ రోజు పెళ్లి చూపుల్లో మేము పెట్టిన జిలేబీ తిన్నావు, జాంగిరీ తిన్నావు, కింద పట్టి దొరలేవు, చీర కొనవా? ఆ రేంజ్ లో అడగాలి నువ్వు. నీకు గుస్సా మస్తు వచ్చింది ఇప్పుడు. ఓకే, రెడీ, యాక్షన్. అప్పట్లో పెట్టిన లడ్డు, జిలేబీ, జాంగిరీ అన్ని తిన్నావు, శారీస్ మాత్రం ఇప్పడానికి రాదే. నీకు బోలే యాడ్ ఉండదు ఇంకా. ఏమన్నా తులం బంగారం ఉంది ఇప్పిమని అంటున్నావా? మ్యారేజ్ డేకి నెక్లెస్ ఇప్పిమంటే చా ఎక్కడ చేసుకున్నానో ఏమో. అబ్బా, చూసారా ఎంత బాధపడుతుందో? అసలు మా వాళ్ళందరూ ఇదే బాధలో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక రోజు బావతో గొడవ పడకపోతే నీ ఆప్షన్స్. ఓకే, ఆప్షన్ ఏ అస్సలు ఆకలేదు, ఆప్షన్ బి తలంతో నొప్పి, ఆప్షన్ సి కేళ్ళ నొప్పులు, ఆప్షన్ బి ఇకారంగా ఉంటది. వికారంగా అంధకారంగా ఉంటది. అంధకారంగా ఉంటది. చెప్పు అసలు టంగ్ టెస్ట్ చెప్పలేదు. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది విజువల్, బోరు నేడుస్తుంది బుల్బుల్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది విజువల్స్, బోరున ఏడుస్తుంది బుల్బుల్. సూపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్ రైట్, చూసారు కదా నేను చెప్పిన మాట 100% కరెక్ట్ అనిపించింది కదా. మా వాళ్ళు ఎంత హుషారుగా ఉంటారో. మరి ఇదే హుషారుతో, ఇదే ఆనందంతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం రింగులతో రంగుల్ అనే ఆట. రంగులు ఏంటి అంటే మార్కులు అన్నమాట. సో ఎన్ని రింగులు వేస్తే అన్ని రంగులు వస్తాయి, అంటే అన్ని మార్కులు వస్తాయి. సో ఫస్ట్ ఆడడానికి ఇటువైపు నిరీక్షణ, ఇటువైపు అనురాధ రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, మీకు ఒక పుల్ల ఇస్తాం, మీరు ఆ పుల్ల నోట్లో పెట్టుకోవాలి. మీరు కూడా ఒక పుల్ల నోట్లో పెట్టుకోవాలి. చేతులు 2 వెనక్కి పెట్టుకోవాలి. చేతులతో పని లేదు. హస్బెండ్ ఉంటేనే చేతులతో పని, ఇక్కడేం పని, వెనక్కి పెట్టేస్తుంది. సో మీరు ఆ పుల్ల ఇలా పట్టుకొని ఇలా ఆ రింగ్ తీసుకోవాలి. ఓ రింగ్ వెళ్తుంది కదా, ఆ రింగ్ అలాగే తీసుకొచ్చి ఈమె పుల్లోకి ఫార్వర్డ్ చేయాలి. మీరు అలాగే తీసుకెళ్ళి అందులో వేయాలి. నేను ఇచ్చిన టైంలో మీరు ఇద్దరు కలిసి ఎన్ని రింగులు తీసుకెళ్ళి దాంట్లో వేస్తే అన్ని పాయింట్లు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకంటే మనం ఎక్కువ పాయింట్లు సాధించాలంటే ఓ రేంజ్ లో వేసేయాలి. ఓకేనా? ఆల్ రైట్, నిరీక్షణ గారు, అనురాధ గారు రెడీగా ఉన్నారు ఈ రోజు రంగుల్ గేమ్ ఆడడానికి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. గుడ్. అప్పుడు బెండబల్ నువ్వు. ఓకే, అది సూపర్. ఇప్పుడు ఉంటుంది అసలైంది మధ్య. వేసే తెచ్చేసిందమ్మా. వెళ్ళి మళ్ళీ టైం అయిపోయింది. జాగ్రత్తగా పొలంలోకి వేయాలి. మగధీరాలో ఇలా ఏలు తెచ్చుకున్నప్పుడు మెరుపు వస్తుంది చూసారా, అలా రావాలి పుల్ల కలిసినప్పుడు.
టేబుల్ పక్కకి ఎడతాను అంది, పక్కకి ఎట్టేకి ఒకటి రావట్లేదు. ఒకసారి 2 తెచ్చినా 1 పాయింట్ కింద లెక్క. ఆ, 2 పాయింట్స్. కనెక్టింగ్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాంత సేవ నేను అనవసరంగా మ్యూజిక్ ఇచ్చా వేసింది కింద. ఎల్లెల్లెల్లు టైం అయిపోతుంటే 10, 9, 8, 3, 2, 1. ఎవరైనా బాగా లెక్కలు తెలిసిన వాళ్ళు జాగ్రత్త కట్టండి, ఎక్కువ ఉన్నాయి అసలే. సో 2 సార్లు వేసింది కాబట్టి ఇది ఓకే. 1, 2, 3, 3 పాయింట్స్. ఆల్ రైట్, ఓషి వెంగిలో మనం ఆడుతాం రింగులతో రంగుల్ అనే ఆట. రంగులు అంటే మార్కులు. మొదటి బ్యాచ్ మనకి 3 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ బ్యాచ్ 3 పాయింట్లు దాటుతారా లేదా ఇప్పుడు చూడాలి. దీపా గారు అండ్ సంధ్యారాణి గారు రెడీగా ఉన్నారు.